హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ బెండి మసాలా. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు రెసిపీ ఏంటో చూద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఈ సైజులో కట్ చేసుకోవడం వల్ల మనకి కర్రీలో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. బెండకాయలు ఈ కలర్లోకి రాగానే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని బాగా వేడయ్యాక జీలకర్ర ఆవాలను వేయాలి. ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. మసాలా కర్రీస్ అంటే ఆయిల్ ఉంటేనే మాడిపోకుండా ఉంటుంది. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బెండి మసాలా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న 3 పెద్ద సైజు టమాటో పేస్ట్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి కొద్దిగా, ధనియా పొడి కొద్దిగా వేసుకొని మసాలాలన్నీ బాగా కలుపుతూ టమాటాలోని పచ్చివాసన పోయేదాకా ఒక 15 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలోని ఆయిల్ సపరేట్ అవ్వగానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని కలుపుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి ఆయిల్ సపరేట్ అయిపోయేదాకా ఫ్రై చేయాలి. బెండకాయలు మనం ముందే ఫ్రై చేసాం కాబట్టి ఒక 10 నిమిషాలు టమాటా గ్రేవీలో ఉడికించుకుంటే మసాలాలన్నీ బెండకాయకి బాగా పడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మన బెండి మసాలా రెడీ. మీరు కూడా ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.